జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర మంత్రులు నియోజకవర్గంలో పర్యటిస్తూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తాజాగా ఎర్రగడ్డ డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 2.94 కోట్ల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఎం నాయకులు పాల్గొన్నారు. ఎర్రగడ్డ డివిజన్లో 11 పనులకు గాను 294 లక్షలతోటి కేంద్ర మంత్రి పెద్దలు కిషన్ రెడ్డి గారు, గౌరవ మేయర్ విజయలక్ష్మి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ బై గారు, మిగతా కార్పొరేటర్లు, హైదరాబాద్ సంబంధించిన ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా కలిసి రోజు చాలా కాలంగా ప్రజల ఆకాంక్ష అయినటువంటి రోజులను 11 రోజులను 2,94 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల కార్యక్రమాలు తీసుకోవడంతో పాటుగా త్రాగునీటికి సంబంధించి 1923 నిజాం కాలంలో ఆనాడు ఉన్నటువంటి ఇనాయత్ షా నిజాం సార్తో పాటుగా రాజధానిగా మరింతగా అభివృద్ధి చెందే సందర్భంలో ఒక్క ఎమ్మెల్టీ వాటర్ను కూడా హైదరాబాద్ తీసుకొచ్చే ప్రణాళిక జరగలేదు. గత వారం గౌరవ ముఖ్యమంత్రి గారితో 7,000 కోట్ల రూపాయలతోటి గోదావరి పేస్ట్ కింద మరొక 20 టీఎంసీ తీసుకొచ్చే విధంగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తప్పకుండా ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాన్ని, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకుపోయే బాధ్యతగా ఈరోజు నూతన రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. ఈ ఎర్రగడ్డ ప్రాంత ప్రజలు కోరుతా ఉన్నా, ఎవరైనా అర్హత ఉండి రేషన్ కార్డు రాకపోతే ఈ ఒక ఎర్రగడ్డతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పరిమితం కాదు, హైదరాబాద్ తో పాటు తెలంగాణ